హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. మరో మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏంటో కాదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే మెంతి కూర శనగపిండి బాల్స్ కర్రీని అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలియకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మెంతికూర శనగపిండి బాల్స్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 2 కట్టలు మెంతికూర అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక టమోటో, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. ఇంకా శనగపిండి బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 గట్లు శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చిటికెడు ఉప్పు, అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత అందులోకి నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అలా మిక్స్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పిండి అనేది చక్కగా మెత్తగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత అందులోకి కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని చిటపట్లాడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మెంతికూర అలాగే టమోటో అయితే బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం చేసి పెట్టుకున్న శనగపిండి బాల్స్ని అయితే అందులో వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతికూర శనగపిండి బాల్స్ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.